హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ స్టాలిన్, మీరు చూస్తున్నారు స్టాలిన్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనం వీడియో అనేది చేయక చాలా రోజులైంది. సో అదేంటి రీజన్ అనేది నేను తర్వాత చెప్తాను. మన ప్రజెంట్ అయితే స్టూడియోలో లేను, నేను ప్రజెంట్ బయట వేరే అవుట్ సైడ్ లొకేషన్లో అయితే ఉన్నాను. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఒక ట్రెండ్ అయితే వస్తుంది. ఏంటంటే వాట్సాప్ అనేది మనకు తీసేయడం అయితే జరుగుతుంది అనమాట. వాట్సాప్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి మారిపోయాయి. సో అవి మారిపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ చాలామందికి కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట. అంటే ప్రైవసీ అనేది వాట్సాప్ అనేది మన యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రైవసీ అనేది వాట్సాప్ అనేది ఇవ్వలేకపోతుంది. సో దానివల్ల చాలామంది అయితే సిగ్నల్ అనేటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక యాప్ ఏదైతే ఉందో సిగ్నల్ అని చెప్పేసి ఆ యాప్కి వెళ్ళిపోవడానికి అయితే చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మీరు వాట్సాప్లో ఉండొచ్చు, బట్ దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు అగ్రి అయి ఉండాలి. అలా అగ్రి అయి ఉన్నప్పుడు మాత్రమే మనకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ముందుగా చూసినట్టయితే మెయిన్ ప్రైవసీ అంటే మన డేటా అనేది సెక్యూర్గా వాట్సాప్లో ఉండదు ఇక నుంచి అనేది ఇక్కడ సారాంశం అనమాట. సో అందుకనే చాలామంది వెళ్ళిపోతున్నారు. ఈ సిగ్నల్ అనేటువంటి దాన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని నేను కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను. సేమ్ కొన్ని ఫీచర్స్ అయితే దగ్గర పట్ల ఉంటాయి, ఇంకొన్ని ఎక్కువగానే ఉంటాయి. అందులో చూసినట్టయితే ముందు వాట్సాప్ సంబంధించినటువంటి సెక్యూరిటీ రీజన్స్ ఏంటి అంటే అవన్నీ ఏం మార్చారంటే మన డేటా మొత్తం కూడా వాట్సాప్ వాళ్ళు అమ్ముకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే మన యొక్క డేటా మొత్తం కూడా వాళ్ళు స్టోర్ చేసేసుకొని ఫేస్బుక్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏవైతే ఉంటాయో కంపెనీస్ వాటికి అమ్ముకోవచ్చు అనమాట. సో అదొక రీజన్ ఉంది అక్కడ. అందుకని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు మన వీడియో కానీ ఆడియో కానీ టెక్స్ట్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇంకా ఏవైనా సరే ఆల్ ఫైల్స్ అనమాట, ఆడియో వీడియో టెక్స్ట్ కానీ మన చాటింగ్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఈ వాట్సాప్ సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళ దగ్గరకు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. మనకు సెక్యూరిటీ అనేది ఉండదు. మనం వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తే ఆ చేసినటువంటి చాటింగ్ కానీ లేకపోతే డాక్యుమెంట్ కానీ ఇమేజ్ కానీ లేకపోతే ఇంకోటి ఫైనాన్షియల్ కూడా ఈవెన్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి మెసేజ్ కూడా అన్నీ కూడా ఈ వాట్సాప్ అనేది రీడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అలా రీడ్ చేసి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు అగ్రి అయితేనే వాట్సాప్లో ఉండండి అని చెప్పేసి మీరు కంటిన్యూ అవ్వండి అని చెప్పేసి ఇక్కడ వాట్సాప్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. వాట్సాప్ అనేది February 8 తర్వాత అగ్రి అయిన వాళ్ళకి ఉంచుతుంది, అగ్రి కాని వాళ్ళకి తీసేస్తుంది. ఆటోమేటిక్గా అది డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. ఈ అప్డేట్ అనేది చాలామంది ఆ పీపుల్స్కి నచ్చలేదు, చాలామందికి ఈ అప్డేట్ అనేది నచ్చలేదు. సో అందుకని ఏం చేస్తారు, చాలామంది సిగ్నల్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఇది కొత్తగా వచ్చింది లేటెస్ట్గా. సో ఎలాన్ మస్క్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ సిగ్నల్ సంబంధించిన దాన్ని అయితే తీసుకురావడం జరిగింది. చాలా వరకు ప్రైవసీ అనేది వాట్సాప్ అనేది దెబ్బతీస్తుందని చెప్పి చాలామంది వెళ్ళిపోయారు. చాలా వరకు అయితే ఎంతో కొంతమంది తెలియని వాళ్ళైతే ఇంకా నడుస్తూనే ఉంది. సో అది February వరకు మనం వెయిట్ చేయాలి. వాట్సాప్లో సెక్యూరిటీ లేదని తెలుసుకున్నాం కదా. సిగ్నల్ అనే దాంట్లో కంప్లీట్గా మనకు ప్రైవసీకి మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు సిగ్నల్ సంబంధించిన వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అంటే కంప్లీట్గా ప్రైవేట్ సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్పస్లో ఉండేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అలాంటి ఇవేవి లేకుండా మనకు ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పేసి అది దానికి సంబంధించింది అనమాట ఈ సిగ్నల్ అనే యాప్ ఏదైతే ఉందో. సో దీనికి సంబంధించిన దాంట్లో కొన్ని కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు. అందులో ఏంటి అంటే మనకు తెలియకుండా మన వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుని పంపించుకోవచ్చు, అది వాట్సాప్లో అయితే. బట్ సిగ్నల్ అయితే అలా కాదనమాట. మనం దాన్ని డిజేబుల్ చేసేస్తే మన ఫోన్ ఎవరు కూడా స్క్రీన్ షాట్ తీయడానికి ఛాన్స్ లేదనమాట. అందులో ఉన్న చాట్స్ కానీ ఏవి కూడా వాళ్ళు తీయడానికి అవకాశం అనేది ఉండదు. సో ఈ విధంగా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనల్ని బ్లాక్ చేయడం కానీ ఇంకా చాలా ఉన్నాయి. స్టోరేజ్ సంబంధించినవి కూడా ఉన్నాయి, చాలా సంబంధించినవి ఉన్నాయి అనమాట సిగ్నల్లో. సో నాకు తెలిసి వాట్సాప్ అనేది కంప్లీట్గా పోయినట్టేగా, ఓన్లీ సిగ్నల్ ఉన్నట్టే అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కనిపిస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ స్టాలిన్ టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. బాయ్.